22 ఏప్రిల్ 2025న జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం ప్రాంతంలో జరిగిన దారుణమైన ఉగ్రదాడి దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ దాడిలో అమాయక పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు, చాలా మంది గాయపడ్డారు. ఈ దుర్ఘటనపై భారతదేశం తీవ్రంగా స్పందించింది మరియు తక్షణ చర్యలు తీసుకుంది. ఈ దాడి జరిగిన వెంటనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈ దుర్ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధ్యులపై కఠినమైన చర్యలు తీసుకుంటామని దేశానికి హామీ ఇచ్చారు. భారత ప్రభుత్వం తక్షణమే భద్రతా చర్యలు సెక్యూరిటీ ఫోర్సెస్ ని అలర్ట్ చేసింది. కేంద్ర ప్రభుత్వం వెంటనే అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించింది. ఈ దాడి వెనుక ఉన్న ఉగ్రవాద సంస్థలను గుర్తించడానికి మరియు వారిపై చర్యలు తీసుకోవడానికి భద్రతా బలగాలకు ఆదేశాలు జారీ చేసింది. ఇండస్ జలాల ఒప్పందం నిలిపివేత 1947లో భారత్ పాకిస్తాన్ విభజన తర్వాత సింధు నది మరియు దాని ఉపనదుల నీటి పంపకం విషయంలో భారత్ మరియు పాకిస్తాన్ మధ్య వివాదాలు తలెత్తాయి. ఈ జలాల పంపిణీ క్రమబద్ధీకరించడానికి వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో 1960లో ఈ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం సింధు నదిలో 6 ఉపనదులు ఉన్నాయి. ఇందులో తూర్పు నదులు బియాస్, రావి, సట్లజ్ మరియు పశ్చిమ నదులుగా సింధు, జీలం, చినాబ్ వర్గీకరించారు. తూర్పు నదులపై భారతదేశానికి పూర్తి హక్కులు లభించాయి. వాటి నీటిని ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉపయోగించుకునే అధికారం భారతదేశానికి ఉంది. పశ్చిమ నదులుగా ఉన్న సింధు, జీలం, చినాబ్ పై పాకిస్తాన్ కు ప్రధానంగా హక్కులు లభించాయి. అయితే భారతదేశం పరిమిత వ్యవసాయ అవసరాలు మరియు జల విద్యుత్ ఉత్పత్తి వంటి వినియోగితర అవసరాల కోసం ఈ నదుల నీటిని ఉపయోగించవచ్చు. కానీ నీటి ప్రవాహాన్ని గణనీయంగా మార్చడం, నిల్వ చేసే ప్రాజెక్టులకు నిర్మించడానికి భారతదేశానికి అనుమతి లేదు. 23 ఏప్రిల్ భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రా ఈ దాడి తరువాత పాకిస్తాన్తో సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఒప్పందం నిలిపివేయడంతో పశ్చిమ నదులు అయిన సింధు, జీలం, చినాబ్ నీటి ప్రవాహం తగ్గుతుంది. పాకిస్తాన్ వ్యవసాయ రంగం ఈ నదులపై ఎక్కువగా ఆధారపడి ఉంది. ఒప్పందం నిలిపివేస్తున్నట్లు భారత్ ప్రకటించింది కాబట్టి పంటలు పండకపోతే తిండికి కూడా కష్టమవుతుంది. ప్రజల్లో తిరుగుబాటు వచ్చే ఛాన్స్ కూడా ఉంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు నీళ్లు ఆపేయవచ్చు లేదా ఎక్కువ నీళ్లు వదలొచ్చు. దీనివల్ల పాకిస్తాన్లో వ్యవసాయం దెబ్బతింటుంది, కరెంట్ ఉత్పత్తి కూడా తగ్గిపోతుంది. ఇప్పటికే ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న పాకిస్తాన్కి ఇది పెద్ద దెబ్బ. వాగా అటారీ సరిహద్దు మూసివేత. భారత్, పాకిస్తాన్ మధ్య ఉన్న ప్రధాన రహదారి వాగా అటారీ మెయిన్ ల్యాండ్ బార్డర్ ని పూర్తిగా మూసివేసింది. అందులో ప్రయాణికుల రాకపోకలు, వాణిజ్య కార్యకలాపాలు నిలిచిపోయాయి. పాకిస్తాన్ డిప్లొమాట్స్ ని ఇండియా నుంచి పంపేశారు. అలాగే ఇండియన్ డిప్లొమాట్స్ ని కూడా ఇస్లామాబాద్ నుండి భారత్ రీకాల్ చేసుకుంది. పహల్గాం రీజియన్ లో బిగ్ స్కేల్ ఆపరేషన్స్ జరుగుతున్నాయి. సెక్యూరిటీ ఫోర్సెస్ ని అక్కడ ఎక్కువగా పెంచారు. భవిష్యత్తులో ఈ పరిణామాలు రెండు దేశాల మీద మరింత ఉద్రిక్తతకు దారి తీస్తాయి అన్నది గమనించాల్సిన అంశం. పహల్గాంలో జరిగిన ఈ దురదృష్టకరమైన ఉగ్రదాడి భారతదేశం ఉగ్రవాదంపై చేస్తున్న పోరాటంలో ఒక చీకటి అధ్యాయం. అయితే ఈ దాడికి భారతదేశం చూపిన దృఢమైన స్పందన మరియు తీసుకున్న చర్యలు ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో మన దేశం యొక్క సంకల్పాన్ని ప్రపంచానికి చాటి చెబుతున్నాయి. బాధితుల కుటుంబాలకు మనమందరం అండగా నిలబడదాం మరియు శాంతివంతమైన భవిష్యత్ కోసం కలిసి పోరాడదాం. మీరు గనక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కంటెంట్ గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం.